అందరికీ స్మార్ట్ ఫోన్ ఉందా? నాకు తెలిసి స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ ఒక రోజుకి తరచూ ఒక 20 టైమ్స్ నుంచి 25 టైమ్స్ వరకు వాళ్ళ మొబైల్‌ని స్క్రీన్ ఆఫ్ చేసి, మళ్ళీ మొబైల్ ఆన్ చేసేటప్పుడు స్క్రీన్ లాక్ తీసేయాలి. సో, అట్లా మనం స్క్రీన్ లాక్ తీసేస్తుంటేనే మనీ ఎర్న్ చేయొచ్చని చాలా మందికి తెలీదేమో. సో, మనం ఈరోజు దాని గురించే చెప్పుకుంటున్నాము. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ భాస్కర్ నరేడ్ల. వెల్కమ్ టు మై ఛానల్. సో ఫ్రెండ్స్, మనం చెప్పుకుంటున్నాము. నేను చెప్పే స్టెప్స్ ఫాలో అయిపోయండి. ఫస్ట్ మనం గూగుల్ ప్లే స్టోర్‌లోకి వెళ్ళాలి. అందులో ఒక అప్లికేషన్ మనం డౌన్లోడ్ చేసుకోవాలి. దీని గురించి జస్ట్ స్లైడ్ అని టైప్ చేయండి. స్లైడ్ అని టైప్ చేసిన తర్వాత ఒక అప్లికేషన్ వస్తుంది, మీకు ఇక్కడ కనబడుతుంది కదా, ఎర్న్ ఫ్రీ రీఛార్జ్ అని. దాన్ని ఇన్స్టాల్ చేసుకోండి. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను కాబట్టి నాకు ఇట్లా వచ్చింది. జస్ట్ దాన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇవన్నీ వస్తాయి. జస్ట్ స్లైడ్ చేయండి. అది అవసరం లేదనుకుంటే స్టార్ట్ స్లైడ్ అని వస్తుంది. ఇది వచ్చిన తర్వాత మనకి ఇక్కడ మనం స్లైడ్ అది అవ్వాలన్నమాట, జాయిన్ అవ్వాలి. మెయిల్ తోటి అయితే మెయిల్ తోటి చేయండి, లేకపోతే ఫేస్బుక్ ఉందనుకుంటే ఫేస్బుక్, ఆల్రెడీ అకౌంట్ ఉందనుకుంటే ఇందులో చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను మెయిల్ తోటి అవ్వాలనుకుంటున్నాను. సో నేను జాయిన్ స్లైడ్ అని వచ్చాను మెయిల్ ద్వారా. మనం ఇక్కడ మెయిల్ టైప్ చేయాలి. నాది భాస్కర్ నరేడ్ల 968@gmail.com నా మెయిల్ టైప్ చేశాను. ఇక్కడ మనం ఒక పాస్వర్డ్ సెట్ చేసుకోవాలి. నేను పాస్వర్డ్ సెట్ చేసుకున్నాను. మళ్ళీ అదే కన్ఫర్మ్ చేసుకోండి. పైన ఏ పాస్వర్డ్ అయితే పెట్టారో అదే పెట్టాలి. సో ఇది అయిపోయింది. కిందికి వచ్చిన తర్వాత జస్ట్ క్లిక్ చేయండి, యాక్సెప్ట్ అండ్ ప్రొసీడ్. మనకు దీన్ని చేసిన తర్వాత మనకు ఒక వెరిఫికేషన్ కోడ్ వస్తుందండి, అది మనం టైప్ చేయాలి. నేను నెక్స్ట్ చూపిస్తాను. జస్ట్ ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఏదైతే ఉంటుందో ప్రజెంట్గా దాన్ని మీరు టైప్ చేస్తే మీకు ఒక వెరిఫికేషన్ కోడ్ వస్తుందన్నమాట. నేను నా నెంబర్ టైప్ చేస్తున్నాను. ఇక్కడ మీకు ఏ నెంబర్ అయితే అవైలబిలిటీలో ఉంటుందో ఆ నెంబర్ టైప్ చేసుకోండి. ఓకేనా? జస్ట్ ఇది టైప్ చేసిన తర్వాత నెక్స్ట్ ప్రొసీడ్ అవ్వండి. అయిపోయిన తర్వాత మీకు ఒక కోడ్ వస్తుంది. ఆ కోడ్ మీరు ఎంటర్ చేయాలి. నాకు పైన వచ్చింది 6309 వచ్చింది. ఓకే, డన్ చేయండి. చేసిన తర్వాత మనం ఆల్రెడీ అకౌంట్ తీసుకుంటున్నాం అన్నమాట. ఇందులో ఆల్రెడీ లాగిన్ అవుతున్నాం అన్నమాట. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ మనం కొంచెం ప్రొసీజర్ ఫాలో అవ్వాలి. జస్ట్ మీ నేమ్ ఎంటర్ చేయండి. నేను నాది చేస్తున్నాను, భాస్కర్. మేల్ అయితే మేల్, మీరు ఫీమేల్ అయితే ఫీమేల్. డేట్ ఆఫ్ బర్త్ టైప్ చేయండి, ఏదైనా డేట్ ఆఫ్ బర్త్ టైప్ చేయండి. 23rd నాది సెట్ చేస్తున్నాను, ఫిబ్రవరి తీసుకోండి, 3rd ఫిబ్రవరి. ఇక్కడ మార్చ్ అని ఉంది, మీరు ఇక్కడ జస్ట్ సెలెక్ట్ చేసుకోండి. స్క్రోల్ డౌన్ చేసుకుంటే మీకు వచ్చేస్తుందండి. ఆర్ఎల్స్ ఇక్కడైనా టైప్ చేసుకోవచ్చు మీరు ఇట్లా 1994 ఆర్ 65. నేను 1995 సెట్ చేస్తున్నానండి. నేను జస్ట్ నేను అప్రాక్సిమేట్గా పెడుతున్నాను, 1994 పెట్టుకుందాం. ఓకే, ఫిబ్రవరి 3rd 1994 ఇట్లా డేట్ సెట్ చేసుకోండి. లొకేషన్ సెట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటే చేసుకోండి, లేకపోతే పర్లేదు, జస్ట్ స్కిప్ చేసినా సరిపోద్ది. ఇక్కడ లొకేషన్ అడుగుతుంది కాబట్టి సెట్ చేసుకుందాము. జస్ట్ ఆంధ్రప్రదేశ్ అని పెట్టుకుందాము. డన్ టైప్ చేయండి, సరిపోద్ది. అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ మళ్ళీ కొన్ని ఇంట్రెస్ట్లు అడుగుతుంది. ఇదేంటంటే మనం ఇప్పుడు ఈ అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత వీటన్నిటి గురించి మనకు డేటా వస్తుంది అన్నమాట. ఇదేంటంటే మీకు స్క్రీన్ పైన వస్తుంది, బుక్స్ గురించి వస్తుంది. బుక్స్ ఎలాంటి బుక్స్, ఏ బుక్స్ టైప్ గురించి అది వస్తుంది. ఫుడ్, ఎలాంటి ఫుడ్ డైట్ ఫాలో అవ్వాలో మీకు స్క్రీన్ మీద రోల్ అవుతుంది. స్పోర్ట్స్ గురించి వస్తుంది, గేమ్స్, ఎవ్రీథింగ్. ఇందులో మీరు ఏదైనా ఇంట్రెస్ట్ పెట్టుకుంటారో అది వస్తుంది. నేను చూపిస్తాను. బెటర్ టు చూజ్ ఎవ్రీథింగ్. సాధ్యమైనంత వరకు మీకు ఏమేమి ఇంట్రెస్ట్ ఉంటుందో అది చేయండి. నాకు సిటీ టైమ్ అవుట్ అవసరం లేదు కాబట్టి నేను అది తీసుకోవట్లేదు. ఎంటర్టైన్మెంట్ అవసరం నాకు, సో పెట్టుకున్నాను. ఫ్యాషన్ గురించి కావాలి, ఆటోమొబైల్స్, ఆన్లైన్ షాపింగ్ గురించి కూడా కావాలి కాబట్టి నేను పెట్టుకుంటున్నాను. సో నెక్స్ట్ డన్ చేయండి. డన్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఇది వచ్చింది చూసారా, ఇది మనకు అవుట్లుక్ అన్నమాట. ఏంటంటే జస్ట్ మనకి ఎట్లా వస్తుందో అది చూపిస్తున్నది. ఇప్పుడు మనకు ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ద టోటల్ ప్రొసీజర్ మనకి ఇట్లా ఒక అవుట్లుక్ వస్తుంది. మనం ఏం చేయాలంటే, మనకి ఇది స్క్రీన్ అన్నమాట. స్క్రీన్ లాక్ చేసిన తర్వాత మనకి ఇట్లా వస్తుంది. అప్పుడు మనం ఏం చేయాలంటే
ఇట్లా స్లైడ్ పైకి స్లైడ్ చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నాడు కదా, అట్లా స్లైడ్ పైకి చేసుకుంటే ఇక్కడ అమౌంట్ కనబడుతుందా అండి, లెఫ్ట్ సైడ్కి 0.5 అని, అది మీకు అమౌంట్ పెరుగుతుంది అన్నమాట. మీరు ఎన్నిసార్లు అయితే ఇట్లా పైకి నెట్టుతారో అప్పుడు మీకు అమౌంట్ పెరుగుతుంది. ఒకవేళ లెఫ్ట్కి కావాలనుకుంటే ఇప్పుడు ఏదైనా పైన వచ్చింది కదా, ఆ డేటా గురించి మీరు చదవాలనుకుంటే లెఫ్ట్కి వత్తండి, లేకపోతే రైట్ తీసుకోండి. లాక్ జస్ట్ ఇట్లా తీసుకున్నా కూడా అయిపోద్ది. ఇది మనకు అవుట్లుక్ అంతే. ఇటు టైప్ చేయండి. నేను చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ మనం ఇంతకుముందు చూసాం కదా డేటా గురించి, ఆ డేటా గురించి వస్తుందన్నమాట. ఇక్కడ చూడండి స్లైడ్, దీని గురించి మనం ఇంతకుముందు చూసిన దాని గురించే ఇక్కడ వస్తుంది. ఓకే, కంగ్రాచులేషన్స్, యూ హ్యావ్ రిసీవ్డ్ 0.5 యాజ్ వెల్కమ్ రివార్డ్. మనం ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్నాం కాబట్టి ఇది మనకు జస్ట్ వెల్కమ్ రివార్డ్ అండి. కంటిన్యూ స్లైడింగ్ టైప్ చేయండి. చేసిన తర్వాత అల్లో అవుతుంది అంతా టోటల్. ఓపెన్ సెట్టింగ్స్లో పోయి మనం దీన్ని ఓకే చేసుకోవాలండి. ఎలా అంటే స్లైడ్ ఎక్కడుంది చూసుకుందాము. స్లైడ్ ఇందులో లేదు, నేను బ్యాక్కి వెళ్ళిపోతున్నాను. ఓకే, ఇట్లా మనకు ప్రొసీజర్ వస్తుంది. ఇట్లా సేమ్ థింగ్ ఇట్లా చూసారు కదా ఇప్పుడు. సో నేను ఇదంతా ప్రొసీజరు, ఇది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు నేను మనకు అవుట్లుక్ ఎట్లా వస్తుందో చూద్దాం. ఇక్కడే చూద్దాము. ఇక్కడ నాకు ఇంతకుముందు 0.50 వచ్చింది కదా రివార్డ్, అక్కడ ఆ బ్యాలెన్స్ ఇక్కడ నాకు పడిపోద్ది. మీరు ఇందులో నుంచి ఆఫర్స్ కూడా చూడొచ్చు. చాలా ఆఫర్స్ మనకు స్లైడ్ మేళా నుండి చాలా ఆఫర్స్ ఉంటాయి. అప్లికేషన్స్ కానీ, ఫుడ్ కానీ, ఎవ్రీథింగ్ మనకి ఇందులో అప్లికేషన్స్ ఉంటాయి. దాని ప్రకారం కూడా మనం చేసుకోవచ్చు. అలా నేను చెప్తాను. సో ఫ్రెండ్స్, ఇక్కడ నాకు అమౌంట్ పడుతుంది కదా, చూడండి ఇక్కడ వ్యూ ఆఫర్స్ ఉన్నాయి. నేను వ్యూ ఆఫర్స్ని ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, ఇది ఏంటంటే ఇవన్నీ అప్లికేషన్స్ అండి. ఈ అప్లికేషన్స్ అన్నీ మనము డైరెక్ట్ ప్లే స్టోర్లో కాకుండా ఈ అప్లికేషన్ నుండి మనం ఇన్స్టాల్ చేసుకున్నాం అనుకో డిఫరెంట్ అమౌంట్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ టేక్ అమెజాన్ తీసుకోండి. షాపింగ్ ఆన్లైన్ ఈజ్ మేడ్ ఈజియర్ అండ్ కన్వీనియంట్, ఇన్స్టాల్ టు ఎర్న్ రివార్డ్. ఈ అప్లికేషన్ కనుక మనం ఇందులోకి వెళ్ళి ఇన్స్టాల్ చేసుకున్నాం అనుకో మనకి 8 రూపీస్ వస్తాయండి. ఇప్పుడు మనకు పైన బ్యాలెన్స్ ఉంది కదా, ఇక్కడ బ్యాక్లోకి వెళ్తే ఈ బ్యాలెన్స్ ఉంది కదా, ఈ బ్యాలెన్స్కు ఆ 8 రూపీస్ యాడ్ అవుతాయండి. యాడ్ అయిన అమౌంట్ మనకు వస్తుంది. ఇందులోకి వెళ్ళి చేసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ యూసిన్ తీసుకుంటే 8 రూపీస్, మోబిక్విక్ తీసుకుంటే 12 రూపీస్. ఇదన్నీ అవర్స్ అండి. మనకి ఇందులో నుంచి కూడా చేసుకోవచ్చు. ఇది చూసుకుందాం. రివార్డు చూసుకున్నట్టయితే ఇందులో మనకి ఏమి ఉంటుందో చూసుకుందాము. సో ఇప్పుడు మనం ఇదంతా అమౌంట్ వస్తుంది కదా, అమౌంట్ వచ్చిన తర్వాత అది ఇక్కడ ఉంటుంది, రిడీమ్లో ఉంటుంది. రిడీమ్ ఎలా చేసుకోవాలి అన్న దాని ప్రకారం ఉంటుంది. ఇప్పుడు ఒకసారి మన అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుంటాం కదా, మనకు ఒకసారి సర్టెన్ అమౌంట్ వచ్చిన తర్వాత మనము ఆ అమౌంట్ ఎట్లా రిడీమ్ చేసుకోవాలో మనకి ఇక్కడ ఉంటుంది. దాని గురించి చూద్దాము. సో ఇక్కడ రిడీమ్ ఉంటుంది. ఆ రిడీమ్లోకి వెళ్ళి మనం జస్ట్ టైప్ చేస్తే వస్తుంది. సో ఇక్కడ వచ్చేసింది రివార్డు. ఇందులో మనం ఆల్రెడీ ఒకవేళ అమౌంట్ సరిపోద్ది అనుకుంటే మనకి ఇక్కడ అప్లికేషన్స్ ఉన్నాయి కదా, పేటిఎం అకౌంట్కి కానీ టైప్ చేసుకోవచ్చు, మొబిక్విక్ కానీ మనము అమౌంట్ షేర్ చేసుకోవచ్చు, అందులో యాడ్ అయిపోతాయి. బట్ ఇట్లా మనం మనీ ఒకసారి యాడ్ చేసుకోవాలంటే మినిమం 50 రూపీస్ అవ్వాలండి. సో ఇది ప్రొసీజర్ ఫ్రెండ్స్. నేను ఒకవేళ మనకి ఇక్కడ రివార్డు నుంచి ఇన్వైట్ చేసినా కూడా 5 రూపీస్ వస్తాయండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎవరినైనా ఇన్వైట్ చేశారనుకోండి, అతనికి చూసుకున్నట్టయితే మనం ఇట్లా సెండ్ ఇన్విటేషన్ పెట్టామనుకోండి, వాళ్ళు పోతే మనకు 5 రూపీస్ వస్తాయండి. వాళ్ళకు కూడా ఫ్రెండ్స్లో వాట్సాప్లో ఇన్వైట్ చేసుకోవచ్చు ఎట్లయినా. ఇప్పుడు నెక్స్ట్ యాక్టివిటీ చూద్దాం. మనకి ఇక్కడ అమౌంట్ వచ్చింది కదా, ఇక్కడ చూసినట్టయితే ఇవన్నీ మనకు అమౌంట్ ఉంది. ఇట్లకెళ్ళి పేటిఎం బుక్ చేసుకోవచ్చు, అటు యాడ్ చేసుకోవచ్చు. మనకు ఎంత అమౌంట్ ఎట్లా వచ్చిందో ఇక్కడ వస్తుంది అనమాట. డైలీ అమౌంట్ వస్తుంది ఎంత అయిందో. సో ఇది ఫ్రెండ్స్, నేను ఇప్పుడు మీకు ఒక అవుట్లైన్ చూపిస్తాను మనకి ఎట్లా వస్తుంది అనేది. టోటల్ బ్యాక్ వస్తున్నాను, నేను లాక్ చేస్తున్నాను నా మొబైల్. లాక్ చేశాను, లాక్ ఆన్ చేస్తున్నాను. ఆన్ చేసిన తర్వాత ఇట్లా చూడండి, ఇక్కడ అల్లో అవుతుంది. ఇట్లా ఓపెన్ సెట్టింగ్స్ అవసరం లేదు, ఇది తర్వాత చూసుకోవచ్చు. ఇక్కడ వస్తుంది కదా అన్లాక్ ఉంది కదా అండి, ఇక్కడ అన్లాక్, ఇక్కడ రీడ్ ఉంది కదా, ఇక్కడ పైన నాకు ఇట్లా వచ్చింది. నేను ఇంట్రెస్ట్ పెట్టాను కదా, దాని గురించి వస్తుంది. ఇట్లా స్లైడ్ పైకి చేసుకోవాలి, నేను స్లైడ్ పైకి చేసుకోవాలి. ఇట్లా. సో ఫ్రెండ్స్, ఇది అవుట్లుక్ మనకి ఇక్కడ వచ్చేసింది కదా. నేను ఏమేమి ఇంట్రెస్ట్ ఉన్నానో అవన్నీ వచ్చాయి. ఒకటి అన్లాక్, రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ రీడు. మనం ఫస్ట్ స్లైడ్ అప్ స్లైడ్ చేసుకోవాలి, ఎందుకంటే ఇక్కడ చూసారా, ఇక్కడ జస్ట్ స్లైడ్ చేస్తే మనకి ఇంత అమౌంట్ యాడ్ అవుతున్నాయి. ఇంకా స్లైడ్ చేసుకోవచ్చు. ఇంకా మనకి ఇది అవసరం లేదు, ఇట్లా వచ్చేస్తుంది. మళ్ళీ ఇంకా స్లైడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి ఏంటంటే
సర్టెన్ టైమ్స్ మనం స్లైడ్ చేసిన కొద్దీ అమౌంట్ పెరుగుద్దండి. అట్లా మనం స్లైడ్ చేసిన కొద్దీ ఇక్కడ చూసుకున్నారు కదా 2 అయింది. ఇంతకుముందు 0.01 ఇప్పుడు 0.02 ఇంకా స్లైడ్ చేసుకోవచ్చు. మనం ఇవన్నీ డేటా కూడా చదవచ్చు. ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ చూడండి 8 రూపీస్ ఉన్నాయి. ఏంటి అమెజాన్ని ఇన్స్టాల్ చేసుకుంటే డౌన్లోడ్ చేసుకుంటే 8 రూపీస్ యాడ్ అవుతాయి మనకు. డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే లెఫ్ట్‌కి స్లైడ్ చేయండి. అలాగే ఇట్లా ఎవ్రీథింగ్ మనకి ఇక్కడ అమౌంట్ ఈక్వల్ అవుద్ది. ఇక్కడ యాడ్ అయిపోతుంది. ఇలా ఎవ్రీథింగ్ ప్రతీది. ఒకవేళ సర్టెన్ వచ్చిన తర్వాత మనకి ఇక్కడ అయిపోద్ది. ఇక్కడ అమౌంట్ ఇట్లా పెరుగుతూనే ఉంటుంది. మనకు సరిపోద్ది అన్నప్పుడు మనం ఎప్పుడైనా ఖాళీగా బోర్ కొట్టినప్పుడు మనం ఇట్లా చేసుకొని మనీ కూడా ఎర్న్ చేసుకోవచ్చు. సరిపోద్ది అనుకుంటే బిజీలో ఉంటే మనం ఇట్లా ఇక్కడ 13 వచ్చాయి కదా 0.13 సో అప్పుడు మనం ఇట్లా అన్లాక్ చేసుకోవచ్చు. సింపుల్. ఇది ఫ్రెండ్స్ ఈ ప్రొసీజర్ ఫాలో అవుతున్నాను. ఆ అప్లికేషన్ మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను. ఇక్కడ స్లైడ్ ఉంది కదా ఇక్కడ అప్లికేషన్ స్లైడ్ అండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్. తెలుసుకున్నారు కదా ఆన్లైన్లో మనం మనీ ఎలా ఎర్న్ చేసుకోవచ్చో. సింపుల్ టిప్స్ ఫ్రెండ్స్. జస్ట్ మనం డైలీ ఒక 20-30 టైమ్స్ మనం అన్లాక్ చేస్తాం కదా మన మొబైల్. సో అంతే. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్.